హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హరి డెలర్ట్స్. ఈరోజు మీకు నేను చూపించబోయేది దొండకాయ పచ్చడి అండి. ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు టేస్ట్ అస్సలు మర్చిపోలేదు. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి, పీనట్స్. అవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి, లో టు మీడియం ఫ్లేమ్లో. అవి ఎక్కువ మాడిపోకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచివి కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని అందులో 1 టేబుల్ స్పూను మినపప్పు, చాయ మినపప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మామూలు మినపప్పు, బ్లాక్ మినపప్పు ఉంటుంది కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోండి. అది ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత మంచి స్మెల్, మంచి అందంగా కనిపించాలి, మనకి మంచి కలర్ రావాలన్నమాట. స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక 10-11 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. నాకైతే కొంచెం మీడియంగా ఉన్నాయి కాబట్టి ఒక 11 వేసుకున్నాను, 10-11. సో మీరు కారం చూసుకుని వేసుకోండి. అవి వేగిన తర్వాత ఒక 1/2 కేజీ దొండకాయలు పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నాను నేను. మనం ఫ్రైకి ఎలాగా చేసుకుంటాం అలా కట్ చేసుకుని వేసుకున్నాను. దొండకాయలు పండిపోయినవి ఉంటాయి కదా, అవి కూడా మీరు పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్గా మనం ఫ్రైకి పండిపోయినాయి అని చెప్పేసి మానేస్తాం కదండి, అలా ఏం మానవసరం లేదు. పచ్చడికి చాలా బాగుంటాయి. సో పండిపోయినా పర్లేదు, అవి మీరు పచ్చడి కింద యూజ్ చేసేసుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది. సో అవి మంచిగా ఒక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కుక్ చేసుకోండి. అందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసాను నేను, కళ్ళుప్పు. అది వేసుకోండి, 1 టేబుల్ స్పూను. అది వేయడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట. సో అలా కలుపుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు పట్టేస్తాయి. అందులో ఒక కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని ఒక 4 గార్లిక్ వేసుకోండి, 3-4 వేసుకొని గార్లిక్ ఫ్రై చేసుకోండి. అలా కలుపుకుంటూ ఉండాలి, అవి మగ్గుతాయని మంచిగాను. అందులో ఒక పెద్ద టమాటా వేసుకోండి, పీసెస్ కింద కట్ చేసుకోండి. ఎక్కువ టమాటాలు వేయొద్దు, అది మళ్ళీ టమాటా పచ్చడి అయిపోతుంది. కాబట్టి దొండకాయ పచ్చడి అంటే ఒకే ఒక టమాటా యాడ్ చేసుకోండి. నేను పెద్ద టమాటా ఒకటి వేస్తాను, చిన్నవైతే 2 వేసుకోండి సరిపోద్ది. అంతేగాని దొండకాయలతో సమానంగా మనం టమాటాలు ఎక్కువ వేసేస్తే అది టమాటా పచ్చడి అయిపోతుంది. సో అలా వేయకండి. దొండకాయ పచ్చడి అంటే ఓన్లీ టేస్ట్ కోసం, కొంచెం మన ఫ్లేవర్ కోసం ఒక టమాటా వేసుకుంటే సరిపోద్ది. సో లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గిపోవాలన్నమాట. దొండకాయలు కానివ్వండి, టమాటాలు కానీ బాగా మగ్గిపోయే వరకు కుక్ చేసేసుకోండి. కుక్ చేసుకుని ఆ ప్యాన్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న పీనట్స్ బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది మంచిగా కచ్చాబచ్చగా, అంటే పల్స్ మోడ్లోనే, కొంచెం బాగా ఫైన్ పౌడర్ కాదు, అలానే బాగా బరకగా కాకుండా నేను చూపించిన విధంగా చేసుకోండి. పౌడర్ కింద చేసుకున్న తర్వాత అందులో ఒక పించు వేసుకోండి, చిన్న స్మాల్ సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు. తర్వాత మనం కుక్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ అందులో యాడ్ చేసేసి అందులో ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి, ఉప్పు. ఇందాక నేను 1 టేబుల్ స్పూన్ వేసాను, ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించిన ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుద్ది. అందులో టెంపరింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే మనకి పోపు దినుసులు ఉంటాయి కదా, ప్రతి దాంట్లో వేసుకొని అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. అందులో పచ్చిశనగపప్పు కన్ఫామ్గా ఉండాలి. నేను ప్రతి దాంట్లో పోపులో అది వేసుకుంటాను. గార్లిక్ ఒక 2-3 వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు బాగా మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, అందులోనే టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఎండుమిర్చి ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కొన్ని. ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, బ్లెండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేయండి. ఇందులో ఆనియన్, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి వేసేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతేనండి. ఈ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందంటే
ఇప్పుడు కార్తీక మాసం కదా, ఈ 1 మంత్ నాన్ వెజ్ తినకుండా వెజ్ తినేవాళ్ళు ఎక్కువ. నేను కూడా అంతే, నాన్ వెజ్ తినను. సో అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 1 మంత్ కూడా నేను వెజ్ కర్రీస్ రెసిపీస్ అన్నీ పెడుతూ ఉంటాను. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షార్ట్స్లో కూడా కొన్ని రెసిపీస్ పెడతాను, చూస్తూ ఉండండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా.